హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, మన ఇంట్లో చిన్న చిన్న సమస్య అనేది అందరికీ తెలిసిందే. అయితే ఏంటంటే మనం మగవాళ్ళం బయటికి వెళ్ళి పని చేసుకోవాలి. చక్కగా మనం పని చేసుకొని ఒక రూపాయి పాపాయి తెచ్చి ఆడవాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని కొంచెం ఇంట్లోకి సర్దుబాటుకి మనకి సరుకులని అయ్యని ఇయ్యని చిన్న చిన్న మన ఇంట్లోకి అదే వాడుకోవడానికి అనమాట. అలాగే మనం కూడా మన ప్రవర్తన కూడా కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టుగా మనం ఉండకూడదు. అలా అని చెప్పేసి వాళ్ళు ఏదో గొంతమ్మ కొడుకులు కోరని చెప్పి మనం చెయ్యలేము. ఎందుకంటే మన చిన్న చిన్న పనులు కాబట్టి. లైఫ్ బాగా లీడ్ చేయాలంటే, ముందుకు వెళ్ళాలంటే మా ఆవిడ ఏం చెప్పిద్దో ఒకసారి మీరు వినండి. పనుల గురించి ఎప్పుడు ఉండే అందరికీ పనులు దొరికితే ఏదో పని చేసుకుని బతుకుతూనే ఉంటారు. కానీ కొన్ని అప్పుల వల్ల ఆ మనిషి తొందరగా పైకి రాలేడు. ఎందుకంటే నేను చాలా అప్పులు చేసి అలాగే ఇబ్బందులు పడి ఈ అప్పులు అనేది అసలు ముందు మనల్ని టెన్షన్ తెచ్చి పెడతాయి. బాగా బాగా అంటే బాగా. ఒక అప్పు తీరుద్దాం అనుకుంటాం, ఇంకో అప్పు వచ్చి కూర్చుంటుంది. ఆ అప్పుకు అప్పు ఇది కట్టలేము. మళ్ళీ ఇలా అప్పులు పెరుగుతూ ఉంటే అయ్యేమో తీరవు. మరి ఎట్లాగా? దీనికి సొల్యూషన్ ఏంటి? ఎవరు చెప్పలేరు. ఏంటంటే ఒక్కటే దారి, మనం కొన్ని ఖర్చులు తగ్గించుకోవడమే. మనం కొన్ని ఖర్చులు తగ్గించుకొని కొన్ని వస్తువులు అంటే లోన్లో తీసుకొని ఈఎంఐ కట్టుకునే వస్తువులు లాంటివి కొన్ని తగ్గించుకోవాలి. అవి మనకి తప్పదు, ఉపయోగం అనుకుంటేనే, ముఖ్యం అంటేనే మనం కొనుక్కొని అంటే ఈఎంఐ ద్వారా తీసుకొని అది మనకి ఏమైనా ఉపయోగపడిద్దో లేదో మీరు చూడండి. అంతేగాని అది పక్కన ఎవడో కొన్నాడు, ఈడెవడో కొన్నాడు, వాళ్ళు కొనుక్కున్నారు, వీళ్ళు కొనుక్కున్నారు అని చెప్పి మీరు మాత్రం అలాంటి ప్రయత్నాలు చేయొద్దు. దానివల్ల సమస్యలు ఇరుక్కుంటారు. నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. సమస్య ఎలా వస్తుందంటే అది మనకు చెప్పదు. మనం సంతోషంగా ఉన్నప్పుడు ఆ సమస్య స్టార్ట్ అయ్యిద్ది. అవును, ఆ టయానికి ఏదో వస్తువు కొనుక్కోవాలంటే మన చేతిలో డబ్బులు ఉండవు. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ తెలిసిందే, కానీ ఎలా ఇరుక్కుపోతున్నారు అనేది మాత్రం చెప్తున్నా. ఒక ఈఎంఐ తీసుకుంటారు. ఫస్ట్ 1, 2, 3, 4 దాకా బాగానే కడతారు. 5వ దానికి ఏదో ఇబ్బంది అయ్యిద్ది. అక్కడ కట్టరు. వాడొచ్చి దాన్ని ఎత్తుకుపోవడానికి చూస్తారు. ఇదే జరుగుతాయి. అలాగే మీకు జరుగుంటాయి. చాలా మందికి జరిగినాయి. మీకు జరగడం కాదు, నాకు కూడా జరిగింది. నేను కూడా కంగారు పడ్డా, నేను భయపడ్డా. మరి మీరు కూడా భయపడే ఉంటారు. సవ్యంగా రూపాయి అంటే చక్కగా సంపాదించేవాడు కంటే నడిచిద్ది. మరి మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? నెల జీతాలు వాళ్ళు కానీ, వారం జీత కానీ, రోజువారీలు సంపాదించుకునే వాళ్ళు కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక ఈఎంఐ కట్టాలంటే లోన్లో తీసుకొని కొంచెం ఇబ్బందే కదా. కాబట్టి మనకి ఏదైతే ముఖ్యమైన అవసరమో తప్పదు అనుకుంటే మాత్రమే అది తీసుకోండి. లేదంటే అసలు లోన్ వద్దు, వదిలేసేయండి. ఇబ్బంది ఏం లేదు. మిమ్మల్ని వాళ్ళేం బలవంతంగా తీసుకోమని వాళ్ళేం బలవంతం ఎవరు చేయరు. అన్నీ మనమే చేసుకుంటాం. ఎందుకంటే మనం నాశనం అయిపోవడానికి కారణం కూడా అయ్యే కొన్ని అప్పులే. ఈ రోజు కూడా బయట పడుకోకుండా ఇబ్బంది పడి ఏడుస్తూ చెప్పలేక దాక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఇంట్లో ఉండరు, వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. అంటే ఆ సుడిగుండంలో అప్పులు సుడిగుండంలో వాళ్ళు ఇరుక్కుపోయారు. సరే ఫ్రెండ్స్, ఇలాంటివన్నీ మీరు అప్పులు చేయకుండా ఆ అప్పులను తగ్గించుకొని ఒక్కోటి తగ్గించుకొని ముందుకెళ్తే అప్పుడు సంతోషం మన జీవితాల్లోకి అప్పుడు సంతోషం వస్తుంది. సరే, ఎప్పుడు ఉండే సమస్యగా. మరి ఇంట్లో ఇల్లాల గురించి చెప్పాలంటే ఆమె చెప్పాలి. ఎందుకంటే ఈ సమస్య నాది, నేను చెప్పగలను. మరి ఇంట్లో ఆడవాళ్ళు ఎట్టా ఉండాలి ఏంటనేది నా భార్య చెప్పిద్ది. దుర్గతో మాట్లాడండి. హాయ్ ఫ్రెండ్, ఇంట్లో భార్య భర్తలు ఎలాగ ఉండాలంటే, భర్త పనికి వెళ్తా పొద్దున్న లేస్తారు. లేకగానే ఆయనకి ఏ నీళ్ళు పెట్టేసి, అయ్యా నువ్వు కాఫీ తాగుతావు, నీ ఏ నీళ్ళు పెడతా కాగుతాయి, తాగిన తాళం చేసి నువ్వు వర్క్ వెళ్ళాలంటే వెళ్ళిపోయాక చక్కగా వెళ్ళిపోయి వచ్చేసే. ఇంట్లో పని ఆడవాళ్ళని చూసుకోవాలి. ఆయన తిరిగి వచ్చేప్పటికి మన ఇంట్లో పని చక్కగా చదివేసుకుంటే అన్ని వంట గింట అన్ని చేసేసి ఆయన వచ్చేప్పటికి గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి
ఉంటే ఆయనకి ఆనందంగా ఉంటది, మనకి ఆనందంగా ఉంటది. రాగానే గొడవ పెట్టుకుంటుంటే నేనంటే ఈ టయానికి వచ్చావు, నువ్వు ఆ టయానికి వచ్చావు అని ఇద్దరం గొడవ పెట్టుకుని రోజు గొడవలు అవుతూనే ఉంటాయండి. అది కాకుండా ఆయన రాగానే ఒక గ్లాస్ మంచిలు తాగేయని, గ్లాస్ మంచిలు ఇస్తే అయ్యా సేపు కూర్చున్నాక తర్వాత మాట్లాడుకున్నాం అంటే సరే కూర్చున్నాక మనం అయ్యా ఏమైనా తింటావా, తినవా, తింటా అంటే గబగబా తీసుకొచ్చి పెట్టే తినేసి అంటే అమ్మ చెప్పమ్మ నీకేం కావాలో చెప్పు అంటే మనం ఉన్నాయి చెప్పుకోవాలి. మనం రాగానే మనం కై బీగా అరుచుకుంటా ఉంటే గొడవలు అవుతానే ఉంటాయి. అట్ట కాకుండా ఇద్దరు మొగుడు పిల్లలు చక్కగా ఉంటే ఏ గొడవలు రావు, చక్కగా ఆనందంగా ఉంటారు. అంతేగాని మనం రెచ్చి కొడతా ఉంటే మనం రెచ్చిపోతా ఉంటే రోజు గొడవ వస్తూనే ఉంటది, ఆగదు అసలు గొడవ. అది భార్యలోనే ఉండాలి, భర్తలోనే ఉండాలి. ఇద్దరులో ఎవరో ఒకళ్ళు ఉంటే జీవితం పైకి వస్తుంది. అది కాక నా రోజు తనుకుంటా తిట్టుకుంటా అంటే జీవితం అసలు ఉండదు. బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఎప్పుడు తిట్టుకుంటా ఉంటారు, మా కొట్టుకుంటా ఉంటారు, వీళ్ళు మొగుడు పిల్లలా లేకపోతే ఏంటి అని అంటారు. అట్ట మనం మాట అనిపించుకోకూడదు. చక్కగా భార్య భర్త అమ్మాయిలు చూడు ఎలాగుంటున్నారు, చక్కగా ఎప్పుడు గొడవ చేసుకో, చక్క మొగుడు రాగానే పిల్లం చక్క అన్ని చూసుకుంటది అని మనం అనిపించుకోవాలి. అంతేగాని అమ్మాయి గయ్యాలబ్బా మొగుడు రాగానే కైకైనా అరిసిద్ది, ఇది ఉన్న ఒకటే లేకపోయినా ఒకటి అని అనుకుంటారు. అట్ట కాకుండా మనం మంచిగా ఉంటే వాళ్ళు కూడా మంచిగానే ఉంటారు. అంతేగాని మనం గొడవ పెట్టుకుంటా ఉంటే గొడవ అవుతూనే ఉంటది. అదే ఫ్రెండ్. దానివల్ల జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. అప్పులు మాత్రం పెట్టుకోకండి. అప్పులు పెడితే ఇద్దరు ఎవరికొకరు గొడవ అవుతూనే ఉంటది. అప్పులు మాత్రం చేసుకోకండి. ఉన్న దాంట్లోనే చక్కగా రూపాయి రాని, 2 రూపాయలు రాని అవి చక్కగా చూసుకుంటే భార్యకి మాత్రం అప్పులు అవ్వండి. కాకుండా మన ఇష్టం వచ్చి ఖర్చు పెట్టే అయ్యా అయిపోయినాయి అంటే ఆయన కూడా ఇవ్వలేదు కదా. ఆ రూపాయలు 10 రూపాయలు మనం ఖర్చు పోయినా 10 రూపాయలు దాచుకుంటే మనం అప్పులు అవ్వం. అంతేగాని మనం ఉన్నాయి తీసుకోమ్మా అంటే మనం ఖర్చు పెట్టేసుకుంటే ఆయన మళ్ళీ వెంటనే కష్టపడలేరు కదా. అది మనం ఆడవాళ్ళు కూడా ఉండాలి. రూపాయి వస్తే ఆ రూపాయలు 10 రూపాయలు దాచుకొని 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఎప్పుడైనా మగవాళ్ళకి అవసరం వస్తే మనం ఇవ్వచ్చు. మనం తినేసి వాళ్ళు తినేస్తే ఇంకా పైకి రాదు. ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ నేను ఖర్చు అనేది ఏంటంటే ఒకవేళ ఆడవాళ్ళు ఇల్లు మెయింటెనెన్స్ చెయ్యలేకపోతే అంటే ఇంట్లో ఇల్లాలు దుబారా ఖర్చు పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు, అలాగే మగవాళ్ళు ఉంటారు. ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు తెలివిగా ఉంటే ఒకళ్ళు కొంచెం తెలివి తక్కువగా ఉంటారు. నాకు తెలిసి నేను చాలా ఇళ్లలో అయ్యే చూసా, నేను చాలా వరకు అయ్యే చూసా. ఏంటంటే ఫ్రెండ్స్ నేను దుబారా ఖర్చు అనేది ఇప్పుడు పొద్దున్నే లేచి చాలా మంది చేసే పని ఏంటి, కొంతమంది ఇళ్లలో టిఫిన్ వేసుకుంటారు, ఓకే దానికి నేనే ఓటేస్తా. కొంతమంది ఎందుకంటే ఇప్పుడు ఒక నలుగురు ఉన్నారంటే కుటుంబంలో ఇప్పుడు టిఫిన్ అంటే మీకు తెలిసిందే, అంటే అది మన ఫుడ్ ప్రాబ్లం కాబట్టి దానికి ఓకే. మరి ఖర్చుకు కూడా మనం అంత డబల్ సంపాదించుకోగలగాలిగా. ఇప్పుడు మొత్తం నలుగురు 5గురు ఉంటాం ఇంట్లో, నలుగురు కూర్చొని టిఫిన్లు చేసేస్తే మళ్ళీ ఆ ఖర్చు సంపాదించాలి. అలా సంపాదించగలిగితేనే మనం తెచ్చుకునేది. మరి సంపాదించలేని వాళ్ళు ఇంట్లో ఆ గంజో బంజో ఏదో చేసుకొని రాత్రి ఉన్న కూర ఏదో వేసుకొని తినేస్తారు, అయిపోద్ది. మరి ఖర్చులు పెంచుకుంటా ఉంటే మనం ఎక్కడికి వెళ్తాం, అప్పుల్లోకి వెళ్తాం. ఆల్రెడీ నేను అలాంటి పనులే చేసి నేను ఇరుక్కున్నా, నేనేం పెద్ద ఇదని చెప్పట్లా. నాకేంటంటే నా నిజ జీవితంలో ఏం జరిగినాయో అవి మీకు జరగకూడదు. ఆల్రెడీ మీకు జరిగిపోయినాయి ఇవన్నీ ఆల్రెడీ మీకు జరిగిపోయినాయే చెప్తున్నా నేను. నాకు ఆల్రెడీ నేను చితికిపోయాను కాబట్టి ఆ విషయాల్లో కొంచెం ఏంటంటే మా ఆవిడకి ఎక్కువ డబ్బులు ఇవ్వను, ఎంత ఇవ్వాలో అంతే ఇస్తా. ఎందుకంటే మా ఆవిడకి అన్ని డబ్బులు ఇచ్చినా మెయింటెనెన్స్ చేయలేదు. ఎందుకు మెయింటెనెన్స్ చేయలేదంటే ఆమెకి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తా, ప్రతివన్నీ నేను తెచ్చి ఇంట్లో పడేస్తా. అది మా లెక్క. అయినా సరే చిన్న చితక అప్పులు మాకు వస్తూనే ఉన్నాయి. మరి నాకు తెలిసి తెలియకుండా మటుకి మేము ఎప్పుడు అప్పు చేయదు. ఏదన్నా అప్పు చేయాలి అనుకుంటే మా చిన్న చితక ఉంటే మహా అయితే 1000-2000 రూపాయలు అడిగిద్ది తప్ప ఇంకంతకు మించి ఎక్కువేం అడగదు. ఎందుకంటే మా బడ్జెట్ అంతే, మేము చిన్నవాళ్ళం కాబట్టి. మేము ఉన్నవాళ్ళం కాదు కదా, మనం పేదవాళ్ళం అంటే మనకి అమ్మ 10,000, 20,000, 30,000 అంటే ఇచ్చేవాడు ఎవడు లేడు, అయినోళ్ళలో లేడు, బయటోడు అసలు ఎవరు లేరు. ఇస్తే రోజు వాళ్ళ దగ్గర వారం వాళ్ళ దగ్గర తీసుకుంటాం అంతే. అయ్యే కట్టుకుని ఇంట్లోకి ఏదైనా సమస్య బాగా తప్పదు అనుకుంటే వస్తే, ఏదైనా ఎప్పుడైనా నా సరుకు తగ్గితే వాటికి మాత్రమే అప్పు చేస్తా. చిన్న చిన్న అప్పులే ఉంటాయి, పెద్ద అప్పులు ఉండవు. కానీ మీరు వాటికి లక్షల్లో అప్పులు చేసేసి అవి తీర్చలేక
వాటిలో ఇరుక్కుపోయి దానికి వడ్డీకి వడ్డీ కట్టి ఆ వడ్డీ కట్టలేక ఇంటికి రాలేక సమస్య అంతా తీసుకొని తలనొప్పిగా భారం అయిపోద్ది. మీరు ఎక్కడికి వెళ్ళి ఉండాలో మీకే తెలియదు. ఒకేసారి ఇంటికి కూడా రాబుద్ది కాదు. ఇంటికి వచ్చిన కాడి నుంచి ఇయ్యే గోలలో మన ఇంట్లోకి రాగానే అప్లోడ్ గోల. మరి తీసుకున్నాం ఫ్రెండ్స్, తీసుకున్న వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా, మరి వాళ్ళు కూడా రూపాయి సంపాదించుకోవడానికే కదా. మరి మీరు తీసుకుంటారు, ఒక ప్లాన్ ఉండదు మీకు ఒక ప్లాన్ ఉండదు. ఓ ప్లాన్ లేకోకుండా తీసేసుకుంటారు. ఆడ మనిషి తీసేసుకుంటారు, మగోడికి తెలియదు. అప్పుడేంటి పరిస్థితి? ఆ అప్లోడ్ వచ్చి అడిగితే ఎవరిని అడుగుతాడు? తీసుకున్న వాళ్ళని అడుగుతాడు, లేదు ఇంట్లో భర్త కనబడితే భర్తను అడిగితే నాకు తెలియకుండా ఎందుకు ఇచ్చాయని చెప్పి ఈయన రివర్స్ అవుతాడు. ఇప్పుడు చాలా వరకు ఇవే జరుగుతున్నాయి, నాకు తెలిసి ఇవే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఏంటంటే మీరు అప్పుల పాలు కాకోకుండా ఉండాలంటే, నేను చేశా కానీ దాంట్లోంచి నిదానంగా బయటకు వచ్చా. నా పెద్ద ఏమి ఉండవు, బాగా పెద్ద అప్పుల గురించి చెప్తున్నా. నిదానంగా ఖర్చులు తగ్గించుకొని సంపాదన ఏమన్నా ఎక్స్ట్రా ఏమన్నా సంపాదించడానికి చూసుకొని, కొంచెం వయసు ఉన్న వాళ్ళు అయితే సంపాదించడానికి పరిగెట్టండి, తప్పేం లేదు. మాకంటే వయసు పైబడింది కాబట్టి మేము అంత స్పీడ్గా పరిగెట్టలేము. మా కాలంలో టెక్నాలజీ లేదు కాబట్టి మేము మా వల్ల కాల. ఇప్పుడు మీకు టెక్నాలజీ అంతా ఉంది, సెల్ ఫోన్ లాంటి అన్ని టెక్నాలజీస్ వచ్చేసినాయి. మీకు చాలా స్పీడ్గా పని చేసుకోవచ్చు, చాలా స్పీడ్గా సంపాదించుకోవచ్చు. కాబట్టి కొన్ని అప్పులు చేయడానికి మటుకి ముందు వాటికి అంటే దానికి ముఖ్యంగా ఇవ్వబాకండి. అప్పు తీర్చడానికి చూడండి, అప్పు తీసుకోవడానికి కాదు. అప్పు ఇవ్వడానికి చూడండి. అంటే మీరు అప్పు చేసి ఉంటే, అర్థమైందా ఫ్రెండ్స్? మీరు అప్పు చేసి ఉంటే తిరిగి తొందరగా కట్టడానికి చెయ్యండి. అంతేగాని మళ్ళీ కొత్త అప్పు చెయ్యొద్దు. కొత్త అప్పు చేస్తే మళ్ళీ ఈ అప్పుకి అయ్యేపాటికి తీద్దాంలే అనుకుంటాం. ఈ అప్పు కొంచెం కట్టిన తర్వాత ఈ అప్పు కట్టాలంటే కట్టలేం. కట్టేస్తా, పెద్ద పనే ఉంది నాకు, అటు నుంచి డబ్బులు వచ్చేస్తే ఇటు నుంచి డబ్బులు వచ్చేస్తే నేను పొలం అమ్మేస్తా, అది అమ్మేస్తా, ఇది అమ్మేస్తా అని అనుకుంటారు. అబ్బే అవన్నీ ఆ టయానికి ఎదురు తిరిగేస్తాయి, మొత్తం ఎదురు తిరిగేస్తాయి. అలా నాకు నేను చూసిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు. సరే, వీడియో మరీ లెంగ్తీ చేయను కాబట్టి మీరు అప్పులు చేయకోకుండా జాగ్రత్తగా ఇప్పుడున్న వరకు అవి ఎలా తీర్చాలా అనేది దాని మీద ముఖ్యంగా ఒక కన్నేసి ఉంచండి. తీర్చడానికే చూడండి, తీసుకోవడానికి కాదు. ఏదైనా లోన్లు అయినా సరే వాళ్ళు ఇచ్చేస్తున్నారు వీళ్ళు ఇచ్చేస్తున్నారని చెప్పి తొందరపడద్దు, ఆలోచించుకోండి. మీరు తీసుకోవడం గొప్ప కాదు, ఇక్కడ కట్టడం గొప్ప. తీసుకోవడం ఏముంది, ఎవరైనా తీసేసుకుంటారా బా రావు. అవి వస్తానే ఉంటాయి, మనం కడతానే ఉంటాం, ఇంకా అలా సాగుతూనే ఉంటాయి. ఇంట్లో డబ్బులు అప్పు మాత్రం చేయకండి, ఉన్న దాంట్లోనే తీసుకొని తినండి. అంతేగాని అప్పులు చేస్తే మాత్రం మీకు డబల్ అప్పులు అవుతూనే ఉంటాయి. అవి తీసుకున్నట్టే చేయండి, అంతేగాని అప్పులు మాత్రం చేయకండి. లోన్ మాత్రం తీసుకోకండి. లోన్ ఒకటో రెండో తీసుకోకండి. మరీ ఎక్కువ తీసుకున్నారా ఇబ్బంది పడిపోతారు. అవి ముందు జాగ్రత్త చూసుకోండి. అంటే కట్టగలవా అన్నది మాత్రమే తీసుకోండి, చిన్నయే. మరి పెద్ద పెట్టుకోవద్దు. మీ స్తోమత ఎంత వాళ్ళెత్తాన్ని ఇచ్చేస్తారండి. మనం తీసుకున్నప్పుడు ఆలోచించి తీసుకోండి. లెక్కలు గిక్కలు అన్ని వేసుకోండి. అప్పుడు కానీ మనం తీసుకోవాలి. తీసుకున్నాం అనుకో ఆ లెక్కలు బోళ్ళు వస్తాయి, అది మాత్రం తీసుకోవాలి. ఏం లెక్కలు వస్తాయి? వడ్డీలు పెరుగుతాయా? అది చెప్పు, వడ్డీలు పెరుగుతాయని చెప్పు. వడ్డీలు చూసుకోండి, ముందు వడ్డీలు ఎంత ఉన్నాయో చూసుకొని అప్పుడు తక్కువ ఉంటే తీసుకోండి. మరీ ఎక్కువ ఉంటే మాత్రం తీసుకోవద్దండి. అవి మరీ డబల్ వేసేస్తారు. మీరు కట్టుకున్న ఓపుకుంటేనే ఆ లోన్ తీసుకోండి. లేదు తీసుకోవాలంటే మానేయండి. అసలు చాలంతో మానేస్తే మీకు చాలా బెస్ట్ అండి. లోన్ మాత్రం తీసుకోకండి ముందు, అది చాలు. మనం ఆనందంగా ఉండాలంటే తప్పదు. మరి మీకు నచ్చితే ఆ విధంగా మీరు ప్రొసీడ్ అవ్వండి. ఎందుకంటే మేము ఇబ్బంది పడి నలిగిపోయాం కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. బాగా దెబ్బతినేసాను. మీరు కూడా అలా ఇబ్బంది పడకుండా, ఆల్రెడీ దెబ్బతినేసి ఉంటారు, మీకు తెలిసిందే. చాలామంది వీడియో చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. మనం ఇంకొక వీడియో కొత్త వీడియో చేద్దాము. పనులు ఎప్పుడు ఉంటాయి, పనులు చేసుకుంటానే మన ఇంట్లో కుటుంబం వాళ్ళని కూడా హ్యాపీగా చూసుకోండి. భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకోకుండా, తిట్టుకోకుండా, చిన్న ఆటలకి అనుమానం పడుకోకుండా ఇద్దరు చాలా అన్యోన్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? మరి కొత్త కంటెంట్తో, కొత్త వీడియోతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాం. మా వెంకట్రావు బ్లాగ్స్. థ్యాంక్ యూ.